ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయుని ఎంట నుండెను. 3వ వచనం కూడా చదువుదాం. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక కలిగెను కదా. అంతే. 3వ వచనం మళ్ళీ చదువుదాం. 2-3 వచనాలు. యెహోవా యోసేపునకు తోడయుండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయుని ఎంట నుండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. ఈ మాటలు ప్రభు మనతో మాట్లాడి మరి ఆయన్ని ఆరాధించడానికి ఈ వాక్య ప్రకారం మనలను సిద్ధపరచునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ స్తోత్రాలు. ఈ సమయంలో మరొకసారి నీ పాదాలు చెందుకొస్తున్నాము. ప్రభు దినంలో మీ సన్నిధిలో మేము ఆరాధించినట్లుగా మాకు సహాయం చేయండి. ఈ దినము మరి మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో మాకు నేర్పించము, మాతో మాట్లాడము, ఆరాధించుటకై సహాయం చేయమని చదివిన వాక్య భాగం ద్వారా ఇంకా అనేక మాటలు మా గమనంలోకి తీసుకురావాల్సిందిగా కోర్చు మహిమ ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ దాసుడు నన్ను కూడా బలపరచము. మీ ప్రజలకు మీ మాటలు వెల్లడి చేయడానికి సహాయం చేయండి. మీ ప్రజలతో మాట్లాడండి. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించుకునే మనసును దయచేసి ప్రతి ఒక్కరిని ఆరాధించినట్లుగా సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే, ఇక్కడ రాయబడిన మాటల్లో ఈరోజు మనం ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని ఉంటున్నాం. ఆయన పేరు ఏంటంటే యోసేపు. మరి గడిచిన కొన్ని వారాలుగా మనము దేవుని వాక్యంలో కొంతమంది వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటిదిగా ఆదికాండంలో హేబేలు యొక్క ఆరాధన ఎట్లాంటి ఆరాధనో మనం చూసాం. రెండవదిగా మనము హానోకు ఆరాధన కూడా చూసాం. హానోకు ఎలాగ దేవుణ్ణి ఆరాధించాడు. మూడవదిగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే వ్యక్తులు దేవునికి ఎట్లా ఏ విధంగా బలిపీఠం కట్టి ఆయన ఆరాధించారో మనం చూసాం. మొన్న వారం కూడా మనం ఏం చూసామంటే ఎలియాజర్ యొక్క ఆయనలో ఉన్న లక్షణాలు ఎట్లా ఆయన కూడా దేవుణ్ణి గణపరిచాడో చూసాం. ఈరోజు యోసేపును మనం చూడబోతున్నాం. యోసేపు ఎవరి యోసేపు అంటే అబ్రహాము యొక్క మరి ముని మనవడు. అబ్రహాముకి ముని మనవడు. అబ్రహాం కుమారుడైన ఇస్సాకు కుమారుడు యాకోబుకు పుట్టిన 11వ సంతానం కనుక ఇవాళ మనం యోసేపు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన జీవితంలో దేవుని ఏర్పాటులో ఎలా జీవించాడో, దేవుణ్ణి ఎలా యోసేపు దేవుణ్ణి ఎలా గణపరుస్తూ వచ్చాడో మనము కొన్ని సంగతులు చూడనంటున్నాం. అంటే యోసేపును బట్టి, యోసేపు లక్షణాలను ఆధారం చేసుకుని దేవుణ్ణి ఆరాధించవలసిన వారం కాబట్టి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ముందు ఆయనలో ఉన్న ఒక 4 లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకోకముందు యోసేపు యొక్క
మరి జీవితం మనకు తెలిసి ఉండటం అవసరం. ఏంటంటే యోసేపు అబ్రహాం ముని మనవడు, అతడు లేక లేక కలిగిన సంతానం. ఎవరు? మరి యాకోబు ఎదురు చూశాడు, దేవుని ఏర్పాటులో నాకు ఒక కుమారుడిని దేవుడు ఇవ్వాలని ఎదురు చూసినప్పుడు మరి మిగిలిన 10 మంది దేవుని ఏర్పాట్లు ఉన్నవాళ్ళు కాదు. 11 మంది సంతానంలో మొత్తం 12 మంది, 13 మంది. 13 మందిలో మొదటి 10 మంది దేవుని ఏర్పాటులో లేనటువంటి వారు. అంటే వాళ్ళు వేరే వేరే మరి విధానాల్లో పుట్టినవాళ్ళు. అందువలన తాను ప్రేమించిన రాహేలు యొక్క మరి తనకు పుట్టిన కుమారుడు యోసేపు. కనుక ఇక్కడ మనకు ఆదికాండం మనం చూసినప్పుడు అబ్రహాముకు శారా భార్యగా నిర్ణయించబడింది, ఇస్సాకుకు రెబుకా భార్యగా నిర్ణయించబడింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ 3వ సందర్భంలో మరి ఈ యొక్క యాకోబును మనం చూస్తే యాకోబుకు రాహేలు భార్యగా నిర్ణయించబడింది. ఈ రాహేలు భార్యగా నిర్ణయించబడిన యాకోబు జీవితంలో రాహేలుకు పుట్టిన మరి కుమారుడు, 2 కుమారులు పుట్టారు. మొదటి కుమారుడే యోసేపు. ఈయన అంటే తాను ప్రేమించిన తన భార్య ద్వారా పుట్టిన ఈ కుమారుని పుట్టినప్పుడు ఈ కుమారుణ్ణి యాకోబు చాలా బాగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. యాకోబును అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. అన్ని సమయాలలో కూడా తనతో కూడానే యాకోబును దగ్గరే పెట్టుకునేవాడు. ఏ కష్టమైన పని కానీ ఏమి కానీ చెప్పేవాడు కాదు. కనుక ఇలాంటి యోసేపు యొక్క జీవితంలో మరి అతను చిన్నప్పుడు బాల్య దినాల్లోనే కొన్ని దర్శనాలు పొందేవాడు, కళలు పొందేవాడు. కళలు వచ్చాయి. ఆ కళల్లో మరి తనకు వచ్చిన కళలను బట్టి వాళ్ళ అన్నలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఆ కళలు చెప్పినప్పుడు వాళ్ళు మరి అన్నదమ్ములు ఇతని మీద ద్వేషం పెట్టుకున్నారు. తండ్రి అయితే మాత్రం సర్లే మరి దాన్ని గుర్తుపెట్టుకొని జ్ఞాపకం ఉంచుకున్నాడు, కానీ అన్నలైతే మాత్రం యోసేపు మీద ద్వేషాన్ని పెట్టుకున్నారు. అంటే నీకు వచ్చిన కళ ప్రకారం నువ్వు మమ్మల్ని ఏలుతావా, నువ్వు మమ్మల్ని పరిపాలన చేస్తావా, కాబట్టి నువ్వు మా మీద నువ్వు హెచ్చించుకుంటున్నావని అతని మీద ద్వేషం పెట్టుకొని యోసేపును మరి ఒక సమయం వచ్చినప్పుడు అతన్ని ఏం చేశారంటే మరి తీసుకెళ్ళి అతను గుంటలో పడేశారు. గుంటలో పడేసి ఆ గుంటలో పడేసిన తర్వాత మరలా అతను తీసి ఇతను చంపడం ఎందుకులే, ఎవరికైనా అమ్మేద్దామని ఇస్మాయిలీలు, ఐగుప్తుకు వెళుతున్న ఇస్మాయిలీలకు బానిసగా అమ్మివేశారు. అమ్మివేసినప్పుడు యోసేపు ఐగుప్తులో బానిసగా అక్కడ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత నుంచి దేవుడు చేసిన కార్యములే ఇప్పుడు మనం చూసిన 39వ అధ్యాయము 1-2 వచనాలు, 1-2-3 వచనాల్లో వ్రాయబడిన మాటలే ఆ మాటలు. కనుక యోసేపు లేక పుట్టినటువంటి కుమారుడు అవ్వటం చేత అమితంగా ప్రేమించిన తండ్రి అతనికి ఇచ్చినటువంటి ప్రయారిటీ మిగిలిన వాళ్ళకి ఇవ్వలేదు. అందువల్ల మిగిలిన వాళ్ళందరూ అన్నదమ్ములు అందరూ అతని మీద ద్వేషము పెట్టుకున్న కారణం చేత చాలా రకాలైన పరిస్థితులు గుండా యోసేపు వెళ్ళవలసి వచ్చింది. అంటే ఎలాంటి పరిస్థితులు? ఎంతో కష్టతరమైన పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వచ్చింది. చూడండి, అలాంటి పరిస్థితుల్లో యోసేపు ఎక్కడికి చేరినాడు? ఐగుప్తులో అక్కడ ఒక ఇంటిలో దాసునిగా అతను చేరినాడు. అక్కడి నుండి దేవుడు యోసేపును ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఇది అతని జీవితంలోని ప్రాముఖ్యమైన విషయం. అయితే ఇక్కడ యోసేపు జీవితంలో మనం చూడవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అతని జీవితంలో 4 వస్త్రముల యొక్క అనుభవం ఆయనకు ఉంది. 4 వస్త్రముల యొక్క అనుభవము యోసేపుకు ఉంది. ఏంటా 4 వస్త్రాలు అంటే ఆ 4 వస్త్రాలు అతని జీవితాన్ని చాలా ప్రభావితము చేసినాయి. ఆ 4 వస్త్రాలు ధరించే సమయము తద్వారా అతనికి కలిగిన కొన్ని అనుభవాలు, కొన్ని విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునే 4 విషయాలు. ఏంటా 4 వస్త్రాల అనుభవం అంటే మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, మొట్టమొదటిగా ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనం.
అక్కడ రాయబడిన మాటలు చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న మొదటి వస్త్రం ఏంటంటే, అతని తండ్రి అతనిని ప్రేమించి అతనికి ఒక నిలువుటంగిని కుట్టించాడు. విచిత్రమైన అంగి. ఏంటి విచిత్రమైన అంగి? బహుశా రంగురంగుల అంగి అయి ఉండాలి. రంగురంగులుగా చూడడానికి చక్కగా ఉన్నటువంటి ఒక అంగీని కుట్టించాడు. అంటే ఎందుకు కుట్టించాడు? యాకోబు యోసేపును ప్రేమించాడు కనుక కుట్టించాడు. అంటే లేక పుట్టాడు కనుక తనకిష్టమైన కుమారుడు కనుక కుట్టించాడు. అంతేకాదు, అతడు ఏ విధమైన చెడుతనం లేనివాడు. యోసేపు తన జీవితంలో ఏ విధమైన చెడుతనము లేనివాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా చెడుతనం కలిగి ఉన్నారు. మిగిలిన యోసేపు కంటే ముందున్న 10 మంది కూడా చెడుతనాన్ని కలిగి ఉన్నారు. ఏంటా చెడుతనం? అక్కడ ఉంది 2వ వచనం చూడండి. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. కనుక యోసేపు ఎందుకు యాకోబుకి ఇష్టమైన కుమారుడైనాడంటే చెడుతనం లేనివాడు. చెడుతనం లేకుండా జీవించిన వాడు గనక ఇష్టపడ్డాడు. లేక పుట్టాడు. తనకిష్టమైన తన భార్యకు పుట్టిన కుమారుడు గనక ప్రేమించి అతనికి ఒక మంచి అంగీని కుట్టించాడు. అంగీ అంటే ఒక వస్త్రం అంటే రంగురంగుల వస్త్రం. అతనికి చూడటానికి ఏంటంట రంగురంగుల వస్త్రం, విచిత్రమైన అంగీ అని వ్రాయబడింది. ఈ విచిత్రమైన అంగీ కుట్టించడం వెనక యాకోబుకు ప్రేమ ఉంటే, ఆ విచిత్రమైన అంగీ కుట్టించిన కారణం చేత యోసేపు అన్నల ద్వేషానికి కారణమైనాడు. చూసారా? అందువల్ల ఈ యొక్క అనుభవం, మొదటి వస్త్రం యొక్క అనుభవము యాకోబు యోసేపును ప్రేమించి కుట్టించిన ఈ యొక్క అంగీ మరి యోసేపు ధరించడం ద్వారా కొన్ని ఆ యొక్క పరిస్థితులు ఎదురైనాయి. యోసేపుకి పరిస్థితులు ఎదురైనాయి. ఏంటా పరిస్థితులు? అన్నల చేత ద్వేషించబడ్డాడు. అంటే అన్నలు చూడండి, మొత్తం 13 మంది అయినా యోసేపు తర్వాత పుట్టిన వాళ్ళు చిన్నపిల్లలు కనుక వాళ్ళని లెక్కలో తీసుకునే లేదు కనుక మొదటి 10 మంది కొంచెం పెద్ద వయసు వాళ్ళే. యోసేపుకి 17 ఉంటే వాళ్ళకి 20 నుండి ఆ తర్వాత 40 వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ. అందువలన వాళ్లకు యోసేపు మీద ద్వేషం పుట్టింది. మేము పుట్టినా కానీ, మేము ఆయన పిల్లలమైనా కానీ మా నాన్న మాకు అంగీ కుట్టించలేదు కనుక ఈయన యోసేపుకి అంగీ కుట్టించాడు అనేటువంటి ద్వేషాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. ఈలోపు ఏమైందంటే యోసేపుకి ఒక కళ వచ్చింది. ఏంటా కళ? మరి ఆ యొక్క పనలు, ధాన్యపు పనలు 10 పనలు అతని పన ముందు సాగిలపడినట్లు, అంటే వంగి పడిపోయినట్లు కళ వచ్చిందంట. దాని భావం ఏంటంటే యోసేపు వారందరినీ ఏలుబడి చేస్తాడు, లేకపోతే వారందరూ వచ్చి ఆయన యోసేపు ఎదుట సాగిలపడేవారు ఉంటారనేటువంటి భావము అక్కడ వస్తాం. కనుక ఆ కళ చెప్పిన తర్వాత అంతకుముందు అంగీ కుట్టించున్నాడు అన్నాన, దాని కారణం చేత ఇప్పుడు కళ చెప్పాడు. మేము నీకు దాసులం అవుతామా, మేము నీకు దాసులం అవ్వాలని కళ్ళకు అంటున్నావా అని ఇప్పుడు యోసేపు మీద ఏం పెట్టుకున్నారు? ద్వేషాన్ని పెట్టుకున్నారు. కాబట్టి యోసేపు జీవితంలో రంగురంగుల అంగి అతనికి కొన్ని చిక్కులు కూడా తెచ్చిపెట్టింది. ఈ చిక్కులు ఏ పరిస్థితికి దారితీసినాయి అంటే, అతని మీద అన్నలు ఎంత కోపం పెట్టుకున్నారంటే, సరే వీళ్ళందరూ గొర్రెలు కాసేవాళ్ళు అయిన కారణం చేత వాళ్ళందరూ గొర్రెలు కాయటకు వెళ్ళారు. యాకోబు యొక్క 10 కుమారులు గొర్రెలు కాయటకు వెళ్ళినప్పుడు యోసేపును పిలిచి యాకోబు అంటున్నాడు, అయ్యా యోసేపు, మీ అన్నలు గొర్రెలు మేపుతున్నారు కదా, నువ్వేం చేస్తావంటే వాళ్ళకి ఆహారం పట్టుకెళ్ళు అని ఆహారం ఇచ్చి పంపిస్తే, ఆహారాన్ని తీసుకెళ్ళినప్పుడు అన్నలు దూరం నుంచి చూశారు. యోసేపును చూసి, అదిగో కలలు గనువాడు వచ్చుచున్నాడు అని యోసేపు మీద ఉన్న ద్వేషాన్ని అంతటిని కూడా జ్ఞాపకం చేసుకుని యోసేపుని ఏం చేయాలనుకున్నారు? కొట్టి చంపుదాం రండి అనుకున్నారు. కొట్టి చంపేద్దాం, వీడు మనకు రావాల్సినవన్నీ వీడు కొట్టేస్తున్నాడు,
కొట్టి చంపేద్దాం. ఆ అంగీ మనకు కదా కుట్టించాల్సింది, మన నాన్న మనకు గుడ్డించకుండా వాడు గుడ్డాడనే అసూయ చేత యోసేపును వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? చంపేయాలనుకున్నారు. చంపేయాలనుకున్నప్పుడు ఏమైంది? వాళ్ళల్లో ఒక ఆయన ఉన్నాడు, పెద్దన్న రూబేన్. వద్దురా నాయన, తమ్ముడిని అలా చేయకూడదు, వాడిని అలా చేయొద్దు, ఎందుకంటే మన తమ్ముడే కాబట్టి ఏం చేయాలంటే వాడిని చంపకుండా ఒక గుంటలో పడేద్దాం అని వాళ్ళతో ఒప్పించి చంపకుండా కొట్టి గాయపరిచి గుంటలో పడేశారు. చూసారా? ఇది యోసేపు కలిగిన మొదటి వస్త్రం యొక్క అనుభవము. యోసేపుకు తీసుకొచ్చిన చిక్కు ఏంటంటే అన్నలు ద్వేషించి అన్నలే అతన్ని కొట్టి గాయపరిచి గుంటలో పడవేశారు. అది ఎండిన గుంట, నీళ్లు లేని గుంట. నీళ్ళు లేని గుంటలో పడేస్తే అక్కడ యాకోబు మరి ఆ యొక్క యోసేపు కేకలు పెడుతున్నాడు, అంటే ఏడుస్తున్నాడు. అన్నలారా నాకు ఎందుకు ఇలా చేస్తున్నారు, నన్ను తీయండి, బయటకు తీయండి అని. మీరు నా అన్నలు కదా, నేను మీ తమ్ముడిని కదా, నన్ను బయటకు తీయండి అని కేకలు పెట్టినా కూడా వాళ్ళు తీయలేదు. సరే, వాళ్ళల్లో యోధ అనే ఆయన ఒకడు ఉన్నాడు. యోధ అనేటువంటి వ్యక్తి అన్నాడు, ఒరే వాడిని చంపడం ఎందుకు, లేకపోతే వాడిని గుంటలు వేయడం ఎందుకు, వాడి బాధలు మనం చూడటం ఎందుకు, ఓ పని చేద్దాం, వాడిని ఎవరికైనా అమ్మేద్దాము, అమ్మేస్తే మన డబ్బులు కూడా వస్తాయి, ఆ డబ్బులు మనం పంచుకుందామనే ఉద్దేశంతో యోసేపును ఐగుప్తుకు ప్రయాణమై వెళుతున్న ఇస్మాయేలీలకు అమ్మేశారు. ఇస్మాయేలీలకు అమ్మేసినప్పుడు ఇప్పుడు చూడండి, యోసేపు యొక్క ఈ పరిస్థితిలో అతని వస్త్రం అంగీ తీసేశారు. అంగీ తీసేసి బట్టలు లేకుండానే గుంటలో పడివేశారు. ఇప్పుడు ఇస్మాయేలీలకు అమ్మేయాలనుకున్న విషయంలో మరి ఈ అంగీని వాళ్ళు అంగీ తొడగకుండా, అంగీ లేకుండానే అతన్ని ఏదైనా బానిస వస్త్రము ధరించిన అనుభవంలో అతన్ని ఇస్మాయేలీలకు అమ్మివేశారు. చూడండి, తండ్రి ప్రేమించి కుట్టించిన అంగీ ఏమైంది? ఇతనికి ఇప్పుడు ప్రాణాల మీదకే తీసుకొచ్చింది. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయినాడు. అలాంటి పరిస్థితి అంటే ఇప్పుడు అంగీ కుట్టించిన కారణం చేతన, ఆ అంగీ తొడుక్కుంటున్నాడనే కారణం చేత ఇంత రకమైన విద్వేషానికి గురైన యోసేపు యొక్క జీవితంలో ఇది ఒక అంటే ఏమంటారు, విషాదకరమైన సందర్భం. ఆ యొక్క పరిస్థితి ఏంటంట, విషాదకరం. చంపాలనుకున్నా అంటే నరహత్య జరిగేంత పరిస్థితి వచ్చేసింది అక్కడ. ఇక్కడ నా తలంపు ఏంటంటే, ఇప్పుడు యాకోబు కుట్టించిన ఈ అంగీ అతన్ని తీసేశారు, అంగీ తీసేసి అతన్ని గుంటలో పడేశారు. ఇప్పుడు ఈ అంగీ అంటే యోసేపు ఏమయ్యాడు, తండ్రితో చెప్పాలి కదా, ఒక గొర్రెపిల్లను చంపి దాని రక్తంలో దీన్ని ముంచి, ఇదిగో నీకు కుమారుణ్ణి ఖడ్గమృగం అంటే క్రూర మృగం చంపివేసింది అని ఆ అంగీని తండ్రికి చూపించి తండ్రిని కూడా దుఃఖపెట్టిన పరిస్థితిని మనము చూస్తాం. ఇప్పుడు ఈ గుంటలో నుంచి తీసివేయబడి ఇస్మాయేలీలకు అమ్మబడిన యోసేపు యొక్క జీవితంలో జరిగిన రెండవ సంగతి చూడండి. అదే ఆదికాండం 37వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం 28వ వచనం, 27 చూడండి. ఈ ఇస్మాయేలీలకు వారిని అమ్మివేదం రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయారు. ఇక్కడ చూస్తున్న రెండవ సందర్భంలో ఇప్పుడు అంగీ పోయింది. ఇప్పుడు మన యోసేపుకి అంగీ పోయి ఇప్పుడు ఏమొచ్చింది? మరి బానిస వస్త్రం వచ్చింది కదా, బానిస వస్త్రం, అంతే కదా, బానిస వస్త్రం వచ్చింది. ఇప్పుడు అతను బానిసగా అమ్మబడినాడు. బానిసగా అమ్మబడిన కారణం చేత బానిస వస్త్రం వచ్చింది. ఇప్పుడు ఈ బానిసగా అతన్ని ఇస్మాయేలీయులు తీసుకెళ్ళి ఐగుప్తులో ఏం చేశారు? అతన్ని అమ్మివేశారు. ఇప్పుడు ఈ యొక్క బానిస వస్త్రము రావటం అనేది కొంత యోసేపుకి ప్రయోజనంగానే ఉంది. ఎందుకంటే అన్నల చేతిలో ఉంటే ఇంకెన్ని హింసలు పడేవాడో, ఇంకెన్ని ఇబ్బందులు పడేవాడో. ఇప్పుడు అన్నల చేతుల్లో నుంచి తప్పించబడి అతను ఇస్మాయేలీయుల చేత ఐగుప్తుకి తీసుకుని వెళ్ళబడటం అనేది దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగం. కనుక ఇక దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం అతను ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తులో బానిసగా ఐగుప్తుకు వెళ్ళాడు.
ఐగుప్తుకు వెళ్ళినటువంటి ఇస్మాయేలీలు అతన్ని ఐగుప్తీయులకు బానిసగా అమ్మివేశారు. ఇది బానిస వస్త్రము. ఈ బానిస వస్త్రం ధరించినటువంటి యోసేపు యొక్క జీవితంలో ఈ బానిస వస్త్రం ధరించడం ద్వారా అతను మరి ఎట్లాంటి పరిస్థితి అతనికి ఉండిందంటే, అక్కడ పోతీపెర చూడండి 39వ అధ్యాయం మొదటి వచనం. 39వ అధ్యాయం మొదటి వచనం. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీపర అను ఒక ఐగుప్తీయుడు అక్కడ అతన్ని తీసుకొచ్చి నా ఇష్మాయేలు యొద్ద అతనిని కొనెను. కనుక పోతీపర అనేటువంటి వ్యక్తికి ఈ బానిసను అమ్మివేశారు. పోతీపర అనేటువంటి బానిసను అమ్మివేసినటువంటి యోసేపు బానిసకు అమ్మబడినటువంటి పరిస్థితి అతనికి ఏమి తీసుకొచ్చిందంటే దాస్యపు వస్త్రాన్ని తీసుకొచ్చింది. అంటే బానిస వస్త్రం. అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారంటే, ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆ ప్రేమ లేకపోతే ఆ యొక్క సంతోషం అంతా పోయింది. ఇప్పుడు ఇంకొక దేశములో ఇంకొక జాతి వాళ్లకు బానిసగా దాస్యము చేసేటువంటి వాడుగా మారిపోయినాడు కనుక ఇప్పుడు అతనికి దాస్యపు వస్త్రము వచ్చింది. ఈ దాస్యపు వస్త్రము యొక్క అనుభవంలో ఉన్నప్పుడు యోసేపు ఏం చేశాడు? ఇప్పుడు ఆయనకు రంగురంగుల అంగి ఉన్నప్పుడు ఎంత సౌకర్యంగా తండ్రి దగ్గర తండ్రి ప్రేమను పొంది ఎలా జీవించినాడో, అలాంటి యోసేపుకి ఇప్పుడు దాస్యం ఒక ఇంట్లో పనివాడుగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ వస్త్రం కూడా మారిపోయింది. పనివాడి వస్త్రాలు ఎలా ఉంటాయి? పనివాడి వస్త్రాలు వేరుగా ఉంటాయి. పనివాళ్ళ వస్త్రాలు నడుముకు రుమాలు కట్టుకోవాలా, మళ్ళీ వాళ్ళకి ఏదో వాళ్ళ డ్రెస్ కూడా వేరుగా ఉంటుంది. పనివాళ్ళ వస్త్రాలు వేరుగా ఉంటాయి. కనుక ఇప్పుడు దాస్యపు వస్త్రం ధరించినటువంటి యోసేపుని మనం చూస్తుంటే అతని యజమాని ఇంట్లో అతను నమ్మకంగా పనిచేసేవాడుగా ఉన్నాడు. నమ్మకస్తుడుగా అతన్ని అక్కడ మనము చూస్తున్నాం. సరే, ఈ యొక్క పోతీఫెర ఇంట్లో అతను యోసేపు నమ్మకస్తుడిగా మరి ఉంటున్నటువంటి ఈ యొక్క పరిస్థితి ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక యోసేపు యొక్క జీవితంలో రెండవ దశ ఏంటంటే, మొదటేమో విచిత్రమైన రంగురంగుల అంగీని ధరించినటువంటి జీవితం 17 సంవత్సరాల పాటు. ఇప్పుడు 17 ఏండ్ల నుండి దాదాపుగా 30 ఏండ్ల వరకు అతను ఏం చేసినాడంట? దాస్యపు వస్త్రాన్ని ధరించినాడు. అంటే బానిస వస్త్రాన్ని ధరించిన వాడిగా ఉన్నాడు. ఈ బానిస వస్త్రం ధరించిన యోసేపు యొక్క జీవితంలో అతనిలో మనం చూసే ఒక లక్షణం ఏంటంటే నమ్మకస్తుడు. అతను బానిసగా ఉన్నా కూడా అతనేమీ బాధపడలేదు. అతను బానిసగా ఉన్నా ఏం బాధపడలా. అతను బానిసగా ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి ఏం దిక్కొచ్చింది? అతనిలో నమ్మకమైన వాడిని చేసింది. పోతీఫెర ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నాడు. పోతీఫెర ఇంట్లో అన్ని పనులు చేస్తున్న నమ్మకస్తుడు. అందువలన అక్కడ చూడండి 39వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తుని ఇంట ఉండెను. ఏమి తండ్రి దగ్గర తోడులేడా దేవుడు? అక్కడ తోడుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఈ రెండో సందర్భంలో దేవుడు యోసేపుకు తోడై ఉండిన కారణం ఏంటంటే యోసేపు యొక్క నమ్మకత్వము. యోసేపు నమ్మకస్తుడిగా చేయబడినాడు. అక్కడ తండ్రి దగ్గర తండ్రి ప్రేమను పొంది తండ్రిని ప్రేమించే అనుభవంలో ఉన్న యోసేపును మనం చూస్తాం. ఎందుకంటే 17 సంవత్సరాలు తండ్రి ప్రేమను చూశాడు. తర్వాత యోసేపుకు 110 సంవత్సరాలు. యోసేపుకు ఇంకా 17 సంవత్సరాలు, అంటే యాకోబు ఇంకా 17 సంవత్సరాలు యోసేపు దగ్గర బ్రతికాడు. మొదటి 17 సంవత్సరాలు ఏమో యోసేపు తండ్రి ప్రేమను చూశాడు. యాకోబు జీవితంలో చివరి 17 సంవత్సరాలు ఏమో యాకోబు యోసేపు ప్రేమను చూశాడు. ఆ అనుభవంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రెండవదిగా దేవుడు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నా అంటే యోసేపులో నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నమ్మకమైన వాడు. అందువలన దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతన్ని వర్ధిల్ల చేసినాడు. దేవుడు అతన్ని ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. అందుకనే అక్కడ 3వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండిననియు
అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగెను. ఇక్కడ దేవుడు యోసేపు యొక్క రెండవ వస్త్రము యొక్క అనుభవంలో యోసేపును ఆశీర్వదించినాడు, లేదా యోసేపుకు తోడై ఉన్నాడు. అతను నమ్మకమైన వాడుగా ఉండటం చేత, అంటే ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్నంత కాలము దేవుణ్ణి గురించి విన్నాడు, దేవుణ్ణి గురించి మాట్లాడాడు, దేవుణ్ణి ఆరాధించాడు, దేవుణ్ణి యొక్క పాటలు పాడి ఉంటాడు, దేవుని చరిత్ర అంతా తెలుసు. ఇప్పుడు ఐగుప్తుకు వెళ్ళిన యోసేపు జీవితంలో అదే నమ్మకత్వాన్ని కూడా కాపాడుకుంటున్నాడు. చూడండి, మనం ఉన్నాం అనుకోండి, ఈ కల్చర్లో ఇక్కడ ఉంటాం, ఇక్కడ కల్చర్ అలవాటు అయిపోయింది. సరే అనుకోకుండా కొంతకాలం ఇంకో చోటుకి వెళ్తాం. ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు మనం ఏమైతే ఆటోమేటిక్గా అక్కడ కల్చర్ అలవాటు చేసుకుంటాం, అక్కడ విధానాలను పాటిస్తాం. అక్కడ ఒకవేళ ఆ దేశపు అలవాట్లు అనుకుంటే ఆ అలవాట్లు నేర్చుకుంటాం. ఇప్పుడు యోసేపు అలాగా చేయలేదు. యోసేపు తండ్రి దగ్గర ఎలాగైతే తండ్రి నేర్పిన భయభక్తులు కలిగి ఉన్నాడో దేవుని యందు, ఇప్పుడు ఐగుప్తులో కూడా అదే భయభక్తులు కలిగి ఉన్నాడు. అంటే నా తలంపు ఏంటంటే ఐగుప్తు దేవతలను కానీ ఐగుప్తు ఆచారాలను కానీ అతడు పాటించట్ల. అతడు దాస్యపు వస్త్రం ధరించినా కూడా నమ్మకంగా ఉన్నాడు. ఆ యోసేపు అలా నమ్మకంగా ఉన్న కారణం చేత దేవుడు యోసేపుకు తోడై ఉండటాన్ని మనము చూస్తున్నాం. కనుక యోసేపుకు దేవుడు తోడైనాడు. ఏంటంటే పొతిఫెర అనేటువంటి తన యజమాని ఇంట్లో ఎంత నమ్మకస్తుడంటే, ఆ పొతిఫెర అనేటువంటి వ్యక్తి తన ఇంటి మొత్తానికి యోసేపును అధిపతిగా నియమించాడు. తన ఇల్లంతటికి యోసేపును అధిపతిగా నియమించాడు, ఒక్క విషయంలో తప్ప. ఎవరి విషయంలో? ఆ పొతిఫెర భార్య విషయంలో తప్ప. పొతిఫెర భార్య విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాలు యోసేపే చూస్తాడు. ఇంటి కార్యక్రమాలన్నీ చూసేవాడు యోసేపే. ఏంటి కారణం? ఆ పొతిఫెర గమనించాడు, యోసేపుని బట్టి దేవుడు నన్ను దీవిస్తున్నాడని గమనించి యోసేపుని ఇంటి మొత్తం మీద అధికారిగా నియమించాడు. సరే, ఇలాంటి ఈ పరిస్థితిలో అతనికి ఏం వస్త్రము? దాస్యపు వస్త్రము కలిగిన అనుభవంలో నమ్మకం కలిగిన వాడిగా ఉండటం చేత దేవుడు తోడై ఉండి ఆశీర్వదించబడిన యోసేపు. కనుక ఈ యొక్క రెండవ దాస్యపు వస్త్రము అతనికి ఏ అనుభవం దిక్కొచ్చిందంటే నమ్మకత్వాన్ని కలిగి ఉండేవాడిని చేసింది. కనుక అలాంటి అనుభవంలో ఆ దాస్యపు వస్త్రము ధరించి ఆ నమ్మకస్తుడిగా ఉన్న కారణం చేత అతడు ఇంకొక వస్త్రములోనికి అతను మార్చబడే పరిస్థితి. చూడండి, అదే ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయం 20వ వచనం చూడండి. 39వ అధ్యాయం 20వ వచనం. 19-20 వచనాలు చూద్దాం, లేకపోతే 18-19-20 వచనాలు. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను నేను. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. ఇక్కడ మనం చూస్తున్నాం, యోసేపు ఇప్పుడు మూడవ అనుభవంలోనికి వచ్చాడు. మొదటి అనుభవంలో రంగురంగుల వస్త్రము అతనికి చాలా చిక్కులు తెచ్చిపెట్టింది. రెండవ అనుభవంలో దాస్యపు వస్త్రము అతనికి దేవుని పట్ల నమ్మకము పెరిగింది, లేదా తన యొక్క ఉద్యోగం పట్ల నమ్మకము పెరిగింది. ఇప్పుడు మూడవ అనుభవంలో అతను వచ్చినటువంటి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఖైదీ వస్త్రం. ఏం వస్త్రము? ఖైదీ వస్త్రం. అంటే ఇప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు చూడండి, ప్రతి ఒక్కరికి జైల్లో వేరే డ్రెస్ ఉంటుంది. ఆ డ్రెస్ ఉంటుంది, ఈ డ్రెస్ మీద కూడా నెంబర్స్ వేస్తారు, ఖైదీ నెంబర్లు వేస్తారు, నెంబర్ 1, 2, 3 అని అట్లా వేస్తారు. కాబట్టి ఇప్పుడు మనవాడు యోసేపు ఖైదీ వస్త్రం ధరించిన వాడుకున్నాడు. ఈ ఖైదీ వస్త్రం ధరించినటువంటి యోసేపు ఎక్కడి నుంచి ఇప్పుడు ఈ అనుభవంలోకి వచ్చాడు? దాస్యపు వస్త్రము నుంచి విడిపించబడిన అనుభవం నుండి. చూడండి, అందుకని ఈ ఖైదీ వస్త్రం ధరించబడిన అనుభవం ఎలా వచ్చిందంటే
ఆ దాస్యపు వస్త్రం ఎలా పోయిందంటే ఇక్కడ చూసిన 39వ అధ్యాయము 18వ వచనంలో వ్రాయబడిన మాట చూడండి. 39:18 నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొనెను. వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొనెను. ఇప్పుడు ఈ దాస్యపు వస్త్రం కూడా పోయింది మనోడికి. యోసేపుకి దాస్యపు వస్త్రం కూడా పోయి ఇప్పుడేమొచ్చింది? ఖైదీ వస్త్రం వచ్చింది. దాస్యపు వస్త్రం అనుభవం ఉన్నప్పుడేమో అతను నమ్మకంగా ఉంటున్నాడు, నమ్మకాన్ని కాపాడుకున్నాడు, నమ్మకం గలవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఈ ఖైదీ వస్త్రం ధరించే అనుభవం వచ్చేటప్పటికి ఇక్కడ కూడా దేవుడు తోడుకున్నాడు. 21వ వచనంలో అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేసెను. కానీ ఇక్కడ ఖైదీ వస్త్రం ధరించిన తర్వాత దేవుడు తోడుగుండి ఇంకొకటి ఏంటంటే కనికరం చూపిస్తున్నాడు. ఇప్పుడు యోసేపు మీద కనికరం చూపిస్తున్నాడు. దాదాపుగా ఇది మరి 30 ఏళ్ల ప్రాయం, అప్పుడు 30 ఏళ్ల మంచి యవన ప్రాయంలో జరిగిన ఈ సంగతి. సరే, ఇప్పుడు ఈ దాస్యపు వస్త్రం పోయి ఈ ఖైదీ వస్త్రం ధరించడానికి ఒక కారణం ఏంటంటే ఆ పొతీఫెరా అనేటువంటి ఆయన భార్య యోసేపు మీద లేనిపోని ఆరోపణలు చేసి లేనిపోని పాపం చేయాలని తను ప్రేరేపించిన కారణం చేత ఆ పాపం నుంచి తను తాను విడిపించుకోవటానికి విడిచిపెట్టిందే ఆ దాస్యపు వస్త్రం. దాస్యపు వస్త్రాన్ని ఆమె దగ్గర విడిచిపెట్టి పారిపోయినాడంట. ఆమె కోరికలు ఇతని దగ్గర చెప్తే నేను అలాంటి దుష్కార్యము చేయను, నేను దేవునికి విరోధంగా పాపము చేయను అని దేవునికి నమ్మకంగా ఉంటూ పాపం చేయకుండా పాపం నుంచి పారిపోయిన యోసేపు ఇప్పుడు ఈ స్థితి ఏమి దిక్కొచ్చిందంటే ఆ దాస్యపు వస్త్రం నుంచి విడుదల కలిగించింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఖైదీ వస్త్రం ధరించుకొని జైల్లో ఉన్నాడు. ఖైదీ వస్త్రం ధరించుకుని జైల్లో ఉన్న యోసేపు యొక్క పరిస్థితి ఇంకొంచెం బెటర్. ఏమైంది? అతను తగ్గింపు స్వభావం గలవాడు, తగ్గించుకుంటూ వచ్చాడు. చూడండి, దేవుడు యోసేపు యొక్క లక్షణాలను బట్టి యోసేపు సహాయపడుతున్న విషయంలో అక్కడ 39:21 రాయబడింది. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేసెను. ఇప్పుడు చెరసాల అధిపతికి యోసేపు మీద కటాక్షం కలిగేటట్లు దేవుడు ఏం చేసినాడంటే యోసేపు మీద కనికరపడ్డాడు. చూడండి, దేవుని ఏర్పాటులో ఉన్నాడు యోసేపు. తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుని ఏర్పాటులో ఉన్నాడు. యాకోబు యోసేపును ప్రేమించుట వెనుకున్న ఉద్దేశం ఏంటంటే దేవుని ఏర్పాటులో ఉన్నాడు. ఎంతమంది పిల్లలు పుట్టారన్నది ముఖ్యం కాదు, ఎవరు దేవుని ఏర్పాటులో ఉన్నారన్నది ముఖ్యం. ఎస్ఐ అనేటువంటి వ్యక్తికి 8 మంది సంతానం ఉన్నారు, కానీ మొదటి 7 దేవుని ఏర్పాటులో లేరు. దావీదు మాత్రమే దేవుని ఏర్పాటులో ఉన్నాడు. ఎస్ఐ కుమారులు 8 మందిని చెక్ చేసినప్పుడు సమూయేలు మొదటి 7 చెక్ చేస్తే దేవుడు అన్నాడు, వీళ్ళు నాకు అవసరం లేదన్నాడు. వాళ్ళ ఎత్తును చూడబాకు, వాళ్ళు ఏదో బలంగా ఉన్నారని చూడబాకు, నాకు కావాల్సింది ఏంటంటే అంతరంగంలో నాకు చోటిచ్చేవాడు కావాలని 7 పక్కన పెట్టి 8వ వ్యక్తి దావీదును కోరుకున్న దేవుడు ఇక్కడ యోసేపు సంతానంలో యాకోబు సంతానంలో ఎవరిని కోరుకున్నాడు? యోసేపును కోరుకున్నాడు. ఇప్పుడు యోసేపుకు దేవుడు తోడు ఉంటున్నాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రి సంరక్షణలో ఉన్నాడు. అక్కడ నుండి దాస్యము చేసేటువంటి చోట దేవునికి నమ్మకస్తుడిగా ఉండటం వల్ల దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు అక్కడి నుండి అతను ఖైదీగా చెరసాలలో వేయబడిన కారణం చేత ఇప్పుడు ఇక్కడ కూడా దేవుడు కనికరపడుతున్నాడు. ఈ అనుభవంలో యోసేపు కలిగినటువంటి లక్షణం ఏంటంటే తగ్గింపు, హంబుల్నెస్, అంటే వినయం. ఇంకా గౌరవం పెరిగిపోయింది దేవుని మీద యోసేపుకి. కనుక ఈ యొక్క ఖైదీ వస్త్రం ధరించిన యోసేపు తాను తగ్గించుకుంటూ వచ్చాడు. అక్కడ ఎవరిని నిందించలేదు, ఎవరిని ఏమనలేదు. తాను తగ్గించుకుని ఆయన దేవుని వైపు చూసినప్పుడు దేవుడు యోసేపునందు కనికరపడిన సందర్భాన్ని మనము చూస్తున్నాం. అట్లా ఈ 3వ యొక్క ఆ వస్త్రం యొక్క అనుభవంలో దాదాపుగా 2 సంవత్సరాల పాటు చెరసాలలో ఉన్నాడు. 2 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు. 2 ఏళ్ల పాటు జైల్లో ఉన్నటువంటి యోసేపు యొక్క జీవితంలో ఇంకొక మలుపు తిరగటాన్ని మనము చూస్తాం. అంటే క్రమక్రమంగా అతను వర్ధిల్లుతున్నాడు.
క్రమక్రమంగా అతను ఆశీర్వదించబడుతున్నాడు. ఇప్పుడు ఈ ఖైదీ యొక్క వస్త్రం యొక్క అనుభవంలో దేవుని యొక్క కనికరాన్ని పొందిన యోసేపు మనకు ఆ విధంగా జ్ఞాపకం చేయబడటాన్ని మనము చూస్తున్నాం. అందరికీ ఇది చూడండి 23వ వచనం, 39-23వ వచనంలో, యెహోవా అతనికి తోడైండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేనిని గూర్చి విచారణ చేయక యుండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. యోసేపు ఏం చేసినా కూడా దేవునికి అనుకూలమే. దేవునికి అనుకూలమైన పనులు చేస్తున్న యోసేపు దేవునికి అనుకూలమైన పనులు చేస్తున్నాడు కనుక ఏం చేసినా సఫలం చేస్తున్నాడు దేవుడు. దేవునికి అనుకూలమైనటువంటి ఆ యోసేపు చేసేటువంటి పనులు లేదా ఆయన జీవితము దేవుడు ఏంటంట అతనికి తోడై ఉండటానికి కారణమవుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఐగుప్తులో ఉన్నా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి మర్చిపోలేదు, దేవునికి దూరమైపోలేదు. అక్కడ కల్చర్ అలవాటు చేసుకొని ఈ యొక్క బెయేర్షెబా కల్చర్ని అతనేమీ పోగొట్టుకోలేదు. అక్కడ కూడా దేవుని ఏర్పాట్లో ఉన్నాడు, దేవుణ్ణి మరి ప్రార్థిస్తున్నాడు, దేవుణ్ణి గణపరచటాన్ని మనం చూస్తాం. కాబట్టి 3వ వస్త్రం యొక్క అనుభవంలో యోసేపు దేవుని చేత కనికరం పొందిన వాడే తను తగ్గించుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడు 4వ వస్త్రం చూద్దాం. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 42-43 వచనాలు. ఆదికాండం 41వ అధ్యాయం 42-43 వచనాలు. మరియు ఫరో చేతిలోన్న తన ఉంగరం తీసి యోసేపు చేతిని పెట్టి కన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు చేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకవేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతనిని నియమించెను. ఇక్కడ 4వ వస్త్రం ఏంటి? వస్త్రం సన్నపు నార బట్టలు. ఇప్పుడు సన్నపు నార బట్టలు అనేటువంటి అనుభవంలోనికి యోసేపు తీసుకురాబడ్డాడు. ఇది 4వ వస్త్రం. ఈ 4వ వస్త్రం ఏం జ్ఞాపకం చేస్తుందంటే యోసేపు యొక్క ఘనత, లేకపోతే యోసేపు పడిన కష్టాలకు ప్రతిఫలం. ఈ 4వ వస్త్రం యొక్క అనుభవం ఏం చూపించిందంటే యోసేపు యొక్క ఘనత, లేకపోతే యోసేపు పడిన కష్టాలకు అది ఒక ప్రతిఫలం. కాబట్టి ఆ విధంగా యోసేపు 4వ వస్త్రం అనుభవంలో అక్కడ ఆ యొక్క ఐగుప్తుకు ఏమైనాడంట? ఐగుప్తుకు అతను రాజు అయినాడు. చూడండి, అందుకనే ఉంది కదా 43వ వచనంలో, తన 2వ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించెను. ఇక్కడ 44వ వచనం చూడండి. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ చలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ఇప్పుడు 4వ వస్త్రం యొక్క అనుభవంలో అతడు ఏం చేస్తున్నాడు? ఐగుప్తు పరిపాలకుడైనాడు. ఫరో నేనే, అతను ఏమంటున్నాడు? ఫరో నేనే, అయితే నీ చలవ లేకుండా ఎవడైనా కాలైనా చేయైనా ఆడించడానికి కూడా వీల్లేదు. ఈ ఘనత యోసేపు జీవితంలో యోసేపు చూశాడు. చూడండి, 4 వస్త్రాల అనుభవం మనం చూస్తున్నాం కదా. మొదటి వస్త్రం అనుభవంలో తండ్రి ఇంట ఉండి అల్లారు ముద్దుగా పెరిగి తండ్రి ప్రేమను పొందాడు. 2వ దాస్యపు వస్త్రంలో అతడు బానిసగా ఉండి దాస్యం చేసేవాడు ఉన్నా కూడా అక్కడ నమ్మకంగా ఉన్న కారణం చేత దేవుడు అతనికి తోడై ఉన్నాడు, వర్ధల చేస్తూ వచ్చినాడు. 3వదిగా అతడు ఖైదీ వస్త్రం ధరించిన అనుభవంలో ఖైదీగా ఉన్నప్పుడు కూడా దేవుడు తోడై ఉండి అతని మీద కనికరపడిన కారణము యోసేపు యొక్క తగ్గింపు స్వభావం. 4వ అనుభవంలో 4వ వస్త్రము సన్నపు నారబట్టలు. ఇవి ధరించిన అనుభవంలో అతడు ఘనతకెక్కిన వాడైనాడు, ఐగుప్తును పరిపాలించిన వాడుగా ఉన్నాడు. యోసేపు ఐగుప్తును పరిపాలించుట అనేది ఎందుకు జరిగిందంటే అది దేవుడే ఉద్దేశించాడు. చూడండి, 50వ అధ్యాయము, ఆదికాండం 50వ అధ్యాయము, ఆ మాటలు మనం చూద్దాం. ఆదికాండం 50వ అధ్యాయం 19-20 వచనాలు. యోసేపు
భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయనుద్దేశించుదురు కానీ నేటి దినమును జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. యోసేపు చెప్తున్నాడు, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు మేలుకే ఉద్దేశించాడు. మీరు నన్ను చంపాలనుకున్నారు, లేకపోతే నాకు ఏదో చేయాలనుకున్నారు, కానీ దేవుడు ఏంటంటే అది మన మేలు కొరకే జరిగించి నన్ను ఐగుప్తుకు తీసుకొచ్చి ఐగుప్తులో నన్ను పరీక్షించి నన్ను బలపరిచి నన్ను ఇక్కడ పరిపాలకుడు స్థానంలో ఉంచిన దేవుడు. భయపడొద్దు, మనం పోషించబడుడికి నేను ఇక్కడికి తీసుకురాబడ్డాను, మీరు ఏదో చేశారని కాదు, దేవుడే ఈ కార్యము చేశాడు అని అక్కడ కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నాడు, పైన పెడుతున్నాడు. ఇదంతా దేవుడు చేసిందే, ఇదంతా దేవుడు మన యొక్క కరువులో కాపాడబడుటకు మనకు చేసిన సహాయమే అని వాళ్ళందరితో చెప్పి వాళ్ళని ధైర్యపరిచిన యోసేపు. ఇక్కడ మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే యోసేపు యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు, యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు. అట్లాగని యోసేపు మనకు కూడా సాదృశ్యంగా ఉన్నాడు. మనకు ఇవ్వబడిన జీవితంలో రంగురంగుల జీవితంలో ఉన్నప్పుడు మనము చిక్కుల్లో పడి సాతాను చేతుల్లో దాసులుగా మారిపోయి దాస్యపు వస్త్రములు ధరించిన వాళ్ళంగా మరి మాతను బంధించబడిన పరిస్థితుల్లో మనం కూడా విడిపించబడి దేవుడు మనకు తోడైన కారణం చేత సన్నపు నార బట్టలు ధరించుకునే పరిస్థితికి మనం కూడా తీసుకురాబడినాం. ఈ సన్నపు నార బట్టలు దేవునికి సూచనగా ఉన్నాయంటే పరిశుద్ధుల నీతి క్రియలకు సూచనగా ఉన్నాయి. చూడండి, ప్రకటన 19వ అధ్యాయము మనం చదివి ముగించుకుంటాం. ప్రకటన 19వ అధ్యాయం, ప్రకటన 19, 8వ వచనం. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సన్నపు నారబట్టలు అంటే ఏంటంటే నీతి క్రియలు, అంటే పరిశుద్ధుల నీతి క్రియలు అనేటువంటి అర్థం ఇస్తున్న వస్త్రాలు. ఇప్పుడు యోసేపుకు అక్కడ ఐగుప్తులో ఆ బట్టలు ధరింపజేయబడటాన్ని మనం చూస్తున్నాం. ఈ అనుభవంలో ప్రతి విషయంలో దేవుణ్ణి పైనుంచాడు, అంటే దేవుణ్ణి హెచ్చించాడు యోసేపు. దేవుణ్ణి హెచ్చించాడు, దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు. ఎందుకని ఏం చేసినా కూడా దేవుడు తోడై ఉండడానికి కారణం ఏంటంటే యోసేపు యొక్క మరి తగ్గింపు, యోసేపు యొక్క నమ్మకత్వం, యోసేపు యొక్క మరి తన యొక్క యోసేపు మీద దేవునికి ఉన్న ప్రేమ, తండ్రికి ఉన్న ప్రేమ. అలాగే ఇక్కడ మనం చూస్తున్న సందర్భంలో చివరిగా ఫరోకు కూడా యోసేపు మీద ఏం కలిగింది? గౌరవం కలిగి అతడు ఆ ఐగుప్తును పరిపాలించేవాడుగా చేయబడట. ఇదంతా కూడా దేవుని ఏర్పాటని గ్రహించిన యోసేపు ఇది దేవుడు మన మేలుకే జరిగించాడు అని దేవుణ్ణి కనపరుస్తున్న యోసేపు. అట్లాగే మన జీవితంలో కూడా మన యొక్క దాసత్వం నుండి, మన యొక్క బానిసత్వం నుండి విడిపించి మనలను పరిశుద్ధ నీతి క్రియలు అంటే సన్నపు నార వస్త్రములు ధరింపజేసి తన రాజ్యంలో రాజుగా చేసిన ప్రభువు. అందును బట్టి మనము సాధారణమైన జీవితం జీవిస్తున్నా, కొన్ని కష్టాల గుండా వెళుతున్నా, లేకపోతే సాతాను మనల్ని బానిసలుగా చేసుకొని మనల్ని ఇబ్బంది పెట్టినా, ఒకనాడు ఇవన్నీ పరిస్థితులన్నీ మార్చేసి మనకు కూడా మరి సన్నపు నార బట్టలు ధరింపజేసి మనల్ని కూడా తన రాజ్యంలో రాజులుగా చేయనున్న దేవుణ్ణి మనం కూడా కనపరచవలసిన వారికి ఉన్నాం. ఈ అనుభవం కలిగి మనం దేవుణ్ణి కనపరుస్తాం, ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధిస్తాం. దయచేసి ఆరాధించండి.